హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇవాళ నుంచి మనం రోజుకి ఒక మోడ్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇవాళ అయితే ఈ మోడ్ లోకి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఈ మోడ్ అయితే మనం 3 parts గా డివైడ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది చాలా పెద్ద సిరీస్ అవుతుంది. అందుకని 3 parts గా తీసేసి మీకు ఈజీగా చూస్తానికి వీలుగా చేస్తున్నాను. ఫస్ట్ ఈ ఎపిసోడ్ లో ఓన్లీ నైఫ్స్ తో ఉంటుంది, చూడండి. అంటే ఒక్కొక్క నైఫ్ ఎంత పవర్ఫుల్ వార్డెన్ తో చెక్ చేపిస్తున్నాను. చూడండి, వార్డెన్ అంటే మామూలు కాదు, అలాంటిది వార్డెన్ తో చెక్ చేపిస్తున్నాను. ఇది ఫస్ట్ నైఫ్ గైస్. ఫస్ట్ నైఫ్ ఎంతసేపు అవుద్దో చూద్దాం. ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే ఫస్ట్ నైఫ్ తో చంపేసాము ఒక వార్డెన్ ని. ఇప్పుడు సెకండ్ నైఫ్ తో ట్రై చేస్తున్నాము. చూడండి సెకండ్ నైఫ్ ఎంతసేపు పడుద్దో. ఫైనల్ గా ఈ నైఫ్ తో కూడా చంపేస్తాం గైస్. మీరు లాస్ట్ లో కమెంట్ చేయండి ఏ నైఫ్ బాగా పవర్ఫుల్. థర్డ్ నైఫ్ గైస్. థర్డ్ నైఫ్ ఎంతసేపు ఉందో చూద్దాం. ఫైనల్ గా ఈ నైఫ్ తో కూడా వార్డెన్ అయితే చనిపోయాడు. ఇప్పుడు ఫోర్త్ నైఫ్ అయితే తీసేస్తాం బయటికి. డిజైనర్ మాత్రం ఈ నైఫ్ భలే డిజైన్ చేశారు. చూద్దాం ఈ నైఫ్ తో ఎంతసేపు పడుతుంది అనుకుంటున్నాను. నేనైతే ఈ నైఫ్ తక్కువ సేపు, నేను మాట్లాడే లోపే అయిపోయింది ఈ నైఫ్ అయితే. ఇది ఫిఫ్త్ నైఫ్. ఇప్పుడు ఫిఫ్త్ నైఫ్ ఎంతసేపు పడుతుందో చూద్దాం. ఫిఫ్త్ నైఫ్ ఫైనల్ గా ఫిఫ్త్ నైఫ్ తో కూడా చనిపోయాడు వార్డెన్ అయితే. ఇలా అయితే కష్టంలో కానీ ఇంకా గోతు తీసేసి గోతులో వార్డెన్ ఆడేద్దాం. ఇంకా ఇది వచ్చేసి ఫిఫ్త్ నైఫ్. సిక్స్త్ నైఫ్ తో ఎంతసేపు చేస్తారో చూద్దాం. దీంట్లో భలే సౌండ్ చేశారు గైస్ ఇక్కడ. ఫైనల్ గా ఈ నైఫ్ తో కూడా అయితే అయిపోయాడు వార్డెన్. వీటిలో ఏది బాగా పవర్ఫుల్ గా మీకు అనిపించిందో నాకైతే కింద కమెంట్ చేసి నాకు మెన్షన్ చేయండి. దాన్ని బట్టి ఆ నైఫ్ తో ఇంకా మిగతా క్యాస్ట్ చూద్దాం. ఇదైతే సెవెంత్ నైఫ్ గైస్. పరాపరి రీజన్. ఈ నైఫ్ ఎంత పడుతుందో చూద్దాం. ఈ నైఫ్ గుమ్మున అయిపోద్ది నాకు తెలిసి. చెప్పానా గైస్. ఎయిత్ నైఫ్ టర్న్ అయితే వచ్చేసింది. ఎయిత్ నైఫ్ లుక్ బాగానే ఉంది గైస్. అటాక్ చేస్తాకి ఈ లుక్ అంతా బాగానే ఉంది. అక్కడ కౌంట్ డౌన్ కనిపిస్తుందా గైస్. ఆ 4 బాక్సెస్ ఫిల్ అయిన తర్వాత చనిపోతారు. 7th అయిపోయింది, 8th కూడా అయిపోయింది. వావ్. 9th 10th 11th 12th 13th 14th 15th నేను లెక్కెట్లే గైస్. ఇప్పుడు లెక్కేద్దాను. ఇప్పుడు 9th నైఫ్ పని వచ్చింది. 9th నైఫ్ గుమ్మ అయిపోతుంది. అంటే కౌంట్ డౌన్ టైం తక్కువ ఉంది. కొన్ని నైఫ్లు 5 ఉంది, దీనికి మరి 4 ఉంది, అందుకని గుమ్మ అయిపోయింది. ఈ నైఫ్ ఇప్పుడు 10th నైఫ్. సచిన్ టెండూల్కర్. ఇది గుమ్మున అయిపోవాలని నేను ఆశిస్తున్నాను ఈ నైఫ్తో. ఈ నైఫ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ రైన్బో నైఫ్ అండ్ గైస్ ఈ నైఫ్ పేరు. మరి పనితీరు ఎలా ఉంటుంది చూద్దాం. రైన్బో నైఫ్ అంటే పేరు అయితే కామెడీగా ఉంది నేమ్ అయితే. మరి ఎంటర్మ్యాన్ గడ్ వచ్చి వెళ్ళిపోయాడు. ఇంక ఈ నైఫ్ పని అయిపోయింది. కారబిల్ ఏదో ఉంది గైస్. నేనైతే చాలా కామెడీగా ఉంది, కానీ ఇది జపనీస్ స్టైల్లో కొత్తగా ఉంది గైస్ నైఫ్ స్టైల్ ఇదంతా. నెక్స్ట్ నైఫ్ చూస్తే మీరు షాక్ అయిపోతారు. ఇది చాలా డిఫరెంట్గా ఉంది గైస్. ఓపెన్ చేసేప్పుడు చూడండి, మనం కోసేప్పుడు అది మూసుకుంటుంది. అంటే ఒకసారి లోనకి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తుంది. ఈ నైఫ్ స్టైల్ నాకు బాగా నచ్చింది. ఇంకా ఫైనల్ నైఫ్ అయితే ఇదే గైస్. ఈ నైఫ్ తో ఇంకా ముగించేస్తున్నాను ఎపిసోడ్. ఇంకా పార్ట్ 2 అయితే కలుద్దాం. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకంతే గాయస్, టాటా బాయ్ బాయ్. చూడండి భలే ఉంది ఇక్కడ వరల్డ్ అంతా. ఇలా చంపేసిన తర్వాత ప్రశాంతంగా లైఫ్లో అయితే ఫైనల్గా చెక్ చేసుకుని అయితే చేసేస్తాము. ఇప్పుడు లావాతో మొత్తం తగలెట్టేద్దాం, మళ్ళీ నాకు కనిపించకూడదు. ఇంకా వీటి పని అయితే అయిపోయింది. దీంట్లో ఒక వార్డెన్ తోద్దాం. మర్చిపోయిన వార్డెన్ గారికి కాళ్ళు కదా. సరే వెళ్ళిపోదాము. సరే బాయ్ గైస్, బాయ్ బాయ్.